కొత్త మెరుపులతో మీ జెమిని. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటేశ్వర్లు. వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో ఇప్పుడు మన తెలుగులో మాస్టర్ షెఫ్ తెలుగు. కొత్త మెరుపులతో మీ జెమిని. ఒక్క దెబ్బతో, ఒకే ఒక్క దెబ్బతో నిన్ను నెత్తిన పెట్టుకొని చూసే మనుషులతోనే నిన్ను చీదరించుకునేలా చేశాను. చూసావా? ఈ భవానీ మొదటి దెబ్బకే నీ బతుకు ఇంత బాధగా మారిందంటే ఇక ఆఖరి దెబ్బకి నీ బ్రతుకు ఏ విధంగా మారుతుందో ఊహించుకోవే. కొడతా, దారుణంగా కొడతా. నీ అమ్మ నాకు చేసిన అన్యాయానికి, నువ్వు మాట తప్పి నాకు చేసిన మోసానికి వడ్డీతో సహా కొడతా. ఇందాక గదిలో నుండి మెడపట్టి గింటేశాను కదా, చూస్తుండు. అతి త్వరలోనే నీ మెడ పట్టుకొని ఈ ఇంట్లో నుంచే గెంటేస్తా. లెక్క పెట్టుకోవే, రోజులు లెక్క పెట్టుకో. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 13న ప్రారంభమవుతున్న మెగా సీరియల్ ఆ ఒక్కటే అడక్కు రాత్రి 7 గంటలకు తప్పక చూడండి. చెప్పమ్మా ఉపాసన, దేని గురించి అత్యవసరంగా నాతో మాట్లాడాలని చెప్పావు? నా గురించే పంతులు గారు. నా బ్రతుకు గురించి, నా బావ గురించి. నా బ్రతుకు నా బావతోనే ఉండాలని నా కోరిక గురించి. ఇప్పుడు మీ కోరికకి ఏ ఆటంకం వచ్చిందమ్మా? అన్నీ మీరు కోరుకున్నట్టే జరుగుతున్నాయిగా. మీకు మీ బావకి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. జరిగిన దగ్గరే ఆగిపోయింది పంతులు గారు. శంకుస్థాపన చేసిన ఇల్లు సంవత్సరాలైనా అడుగు కూడా ముందుకు కదలనట్టుగా నిశ్చితార్థమై ఎన్ని రోజులైనా 7 అడుగులు వేసే అదృష్టం మాత్రం ఇంతవరకు రాలేదు. వస్తుందో రాదో తెలీదు. రాకుంటే నేనేమైపోతానో తెలీదు. అందుకే నా తెలివిని, నా బలాన్ని మాత్రమే కాకుండా కాస్త మీ శాస్త్రాన్ని కూడా వాడుకుందామని వచ్చాను. పెళ్లి కాని అమ్మాయిలు కొన్ని వ్రతాలు చేస్తే కోరుకున్నవాడే భర్తగా వస్తాడని చెప్పారు కదా పంతులు గారు. అవును, అది నిజమేనా? నిజమే తల్లి. మరి మనసుకి నచ్చినవాడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తిరుగుతుంటే ఆ పెళ్లిని ఆపడానికి, ఆ పిల్లని దూరం చేయడానికి, మనసుకు నచ్చిన వాణ్ణి మన వైపుకి తిప్పుకోవడానికి ఏమైనా వ్రతాలున్నాయా పంతులు గారు? అందుకు వ్రతాలు అంటే అలాంటి వాటికి ఏదో వ్రతం ఉంటుందమ్మా. నాకు కాస్త టైం ఇస్తే నేను శాస్త్రం తిరిగేసి జాగ్రత్తగా చూసి చెప్తాను. కాసేపు కాదు పంతులు గారు, కావలసినంత సమయం తీసుకోండి. కానీ నేను కోరుకున్నది నెరవేరేలా ఉన్న వ్రతాన్ని బాగా చూసి చెప్పండి. అలాగే. ఏ వ్రతమైనా చేస్తాను. దానికోసం ఎంత ఖర్చైనా పెడతాను. అది ఎంత కష్టమైనా పడతాను. కానీ నా బావ నాకు భర్త కావాలి. నా బావ నుండి ఆ జానకి దూరంగా చావాలి, అంతే. అమ్మా, అయితే ఇక్కడే కూర్చుని క్షణాల్లో చెప్పేస్తాను.
ముసల్ది పూజ చేసుకోవటానికి ఈ టైంకి ఇక్కడికి రావాలి కదా, ఇంకా రాలేదేంటి? ఏంటి స్వామి ఇది? మా అత్తయ్యకి ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? మొన్నటిదాకా ప్రాణాలతో పోరాడి బాధపడింది. అయినా ఇంకా మా అత్తయ్యని ఎందుకు ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నావు? ఆవిడ ఎవరికి ఏ అన్యాయం చేసి ఎరగదే. ఇంటి ముందుకొచ్చి అడిగిన వాళ్ళకి లేదని ఏనాడు చెప్పలేదే. అలాంటి మంచి మనిషిగా నువ్విలా ఇబ్బందులు పెట్టేది? మా అత్త చేసిన పాపం ఏంటి స్వామి? మనోరాల్ని ఇంటి కోడలి చెయ్యాలనుకోవటమా? కూతురికి 20 ఏళ్లుగా దూరం చేశావు. ఆ దూరాన్ని, ఆ కోల్పోయిన సంతోషాన్ని కనీసం మనవరాల్ని ఇంటి కోడలిగా చేస్తేనైనా ఇప్పటినుంచైనా మా ఆడబిడ్డ ఈ ఇంట్లో కూతురుతో ఉంటుంది అని ఆశపడింది. కనీసం ఆ ఆశ కూడా తీరనీయకుండా ఆ మీ జానకి తలకాయలో పురుగు పుట్టించి ఆ ప్రతాప్ గాడితో తప్పుడు పనిచేసి పెళ్లి చెడగొట్టేలా చెయ్యకపోతే పెళ్లి జరిగేలా చేసుంటే ఏమై ఉండేదయ్యా? మా అత్త నీకు మాత్రం ఏం తక్కువ చేసిందని? పస్తులుండి పూజలు చేసింది కదా నీకు. ఆ మాత్రం ఆవిడ మీద కనికరం చూపించలేకపోయావా? మా అత్త బాధని చూడలేకపోతున్నాను స్వామి. మా అత్తని ఇంకా బాధ పెట్టడం ఆపు. తల్లి తండ్రి లేని నేను ఆవిడలోనే అత్తతో పాటు అమ్మని చూసుకుంటున్నాను. మా అత్తని కష్టపెట్టాలని ఉద్దేశమే నీకుంటే మా అత్తకి బదులు ఆ కష్టం నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. మా అత్త బాధని నాకివ్వు. మా అత్త కష్టాన్ని నాకు పంచు. కానీ మా అత్తని మాత్రం ఇక నుంచైనా ఆనందంగా ఉంచు. ఇంకా ఆవిడని బాధ పెట్టకు స్వామి, బాధ పెట్టకు. భవానీ నా కోసం ఇంత బాధపడుతుందా? ఇంత కన్నీరు కారుస్తుందా? దాని నోరు చెడ్డదే గాని మనసు మంచిదని అర్థం చేసుకోలేకపోయినాను. మనవరాల్ని నమ్మాను గాని కోడలి మంచితనాన్ని గుర్తించలేకపోయినాను. నీ గొప్ప గుణాన్ని గుర్తించలేకపోయినాను. నన్ను క్షమించమ్మా. నా ముసలి కన్నీటికి ఈ ముసలి పడిపోయినట్టుంది. పెంచుతా. నా మీద నమ్మకాన్ని ఇలాగే ఇంతకింత పెంచి ఒక్కసారి తుంచి పడేస్తా, నిండా ముంచి పడేస్తా. స్వామి, నా తర్వాతి పథకం రెడీగా ఉంది. నన్ను ఆశీర్వదించు స్వామి. వినాయక చవితి వస్తుందిగా. వినాయక చవితి రోజు మీకు 101 కొబ్బరికాయలు కొడతా. అమ్మా, అభీష్ట సిద్ధి వ్రతం అని ఒక పవర్ఫుల్ వ్రతం ఉందమ్మా. అది గనక జరిపించినట్టయితే మీరు కోరుకున్నది కాదు అని చెప్పడానికి లేదు, అంతే. అయితే వెంటనే జరిపిద్దాం పంతులు గారు. చెప్పండి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏం కావాలి?
చెప్పాలంటే అమ్మా, అదమ్మా విషయం. ఖర్చుతో కూడుకున్నదైతే సమస్య లేదు. అతి కష్టంతో కూడుకున్న వ్రతం ఇది. కానీ కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. కానీ నేనిప్పుడు చెప్పింది మీరు మరోమారు ఆలోచించి జరిపిద్దామంటే నాకు కౌరు పెట్టండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఏమంటారమ్మా? అట్టానే పంతులు గారు, ఆలోచించుకొని నేను మీకు కబురు చేస్తాను. మంచిదమ్మా. నాకు అవతల గుళ్ళో వేరే పనుంది, నేను వస్తాను. అలాగే. ఈ క్షణం నుంచి ఈ ఇంటిలో నాకందరూ కాని వాళ్ళే అయిపోయారు. ఇయ్యాల ఈ కత్తికి ఆ భవానీ తల బలి కావాల్సిందే. అత్తా, నువ్వు ఊయల్లో హాయిగా కూర్చొని తాపీగా ఊగుతున్నావా? నేను నీ మనవరాలి గొంతు కోసే పనిలో ఉంటా. ఇంకా ఈ కంసాలు రాలేదేంటి? ఈ సమయానికి వాడు రావాలి. చెప్పింది గుర్తుందిగా? గుర్తుందమ్మా. అయితేరా. కానీ అమ్మా, అది కాదమ్మా. శాంభు అమ్మగారిని ఓ తూరి కలిసిపోతానమ్మా. ఓ మాట చెప్పిపోతానమ్మా. నువ్వు కలవటం వద్దు, చెప్పడం వద్దు, వెళ్ళు. అసలే మా అత్త ఆరోగ్యం బాగోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదమ్మా, ఒక్క మాట మాట్లాడి. వెళ్ళవయ్యా, వెళ్ళమని చెప్తున్నాం కదా, వెళ్ళు. భవానీ, ఏమైనాది? అబ్బే ఏం లేదత్తా. వెళ్ళవయ్యా. బ్రహ్మం, అమ్మా నువ్వు లోపలికి రా. వస్తున్నానమ్మా. నమస్కారం అమ్మా. ఏమైనాది బ్రహ్మం? ఎందుకు అట్టా ఉండావు? నాతో ఏమైనా మాట్లాడాలనా? అది అంటే అమ్మా, పెళ్లి కోసం మంగళసూత్రాలు తయారు చేయమని మీరు నాకు 2 కాసులు బంగారం ఇచ్చారు కదమ్మా. హా, అది మీరు చెప్పినట్టుగానే చేసి తీసుకొచ్చానమ్మా. లాభమేంటి? నేను చెప్పినట్టు చేసి నువ్వు తీసుకొచ్చినావు సరే, కానీ నేననుకున్నట్టు కాలేదు.
మంగళసూత్రాలు కట్టించుకోవలసిన నా మనవరాలు బంగారం లాంటి మా పరువుని నట్ట నడింట్లో మంట గలిపేసిందిరా. మా బసిరెడ్డితో పెండ్లిష్టమేనని చెప్పి ఇంత పనిచేసినదది. ఇంకా పుస్తలతో పని లేదు, పెళ్లి ఆగిపోయినది. పట్టుకుపోయి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి అందచేయి. అమ్మా అది ఓ, అది చేసినందుకు నీకు డబ్బులు ఇవ్వాలి కదా? లేదమ్మా, ఇయ్యాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చారు, ముందుగానే ఇచ్చారు. మరేంది అడగనీకి జంకుతుండవేంది? అడిగినీకి కాదమ్మా, మీ మనవరాల గురించి చెప్పనీకి. నా మనవరాలి గురించా? ఏమని? అది అది ఏం లేదు లేత, ఆయన ఏదేదో మాట్లాడుతా ఉండాడు. బ్రహ్మో, చెప్తే అర్థం కాదా నీకు? అత్త ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని చెప్పినా కదా నీకు? మళ్ళీ ఇట్టంటి చెప్పి ఆవిడ ఆరోగ్యం పాడు చేయాలని చూస్తాండవా? అంటే చెప్పకపోతే మోసం చేసినట్టే కదమ్మా. ఏం కాదు గాని ముందు ఇడి నుంచి వెళ్ళు. నీకే చెప్పేది, ఎళ్ళమని చెప్తున్నాగా. వెళ్ళు బ్రహ్మో. భవానీ, అత్త నువ్వు ఆగు. బ్రహ్మం, నువ్వు చెప్పు. అత్త, ఈయన చెప్పేది వింటే నువ్వు తట్టుకోలేవత్తా. నేను తట్టుకోగలను, తట్టుకోలేక చస్తాను, ఏదైనా గాని. ఆడేం చెప్పాలనుకుంటున్నాడో చెప్పని. బ్రహ్మం, నువ్వు చెప్పు. చెప్తానమ్మా. అది మీరు ఈ మంగళసూత్రాలు చేయమని డబ్బులిచ్చిన తర్వాత రోజున జానకమ్మ గారు మా ఇంటికొచ్చారు. ఏంది? జానకి మీ ఇంటికొచ్చుండదా? అవునమ్మా. జానకమ్మ నా దగ్గరకొచ్చి, చూడు బ్రహ్మం, నువ్వు మా అమ్మమ్మ చెప్పిన సమయానికి మంగళసూత్రాలు ఇవ్వకు, అడిగితే ఏదో కథ చెప్పు, కరెక్ట్గా ముహూర్త సమయానికల్లా తెచ్చిస్తానని నమ్మించు, సరిగ్గా ఆ సమయానికి నువ్వు ఈ ఊళ్ళో కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపో, అప్పుడు ముహూర్తం దాటి పెళ్లి ఆగిపోతుంది, నీకు అడిగినంత డబ్బు అందుతుంది అని నాకు డబ్బు ఆశ చూపించి ఈ తప్పుడు పని చేయమని చెప్పిందమ్మా. జానకి ఇట్టా చెప్పినాదా? అవునమ్మా, మీ మనవరాలు జానకే చెప్పింది. కాని తరతరాలుగా మీ ఉప్పు తిని బతికినోళం కదమ్మా. ఇప్పుడు డబ్బు కక్కుర్తిపడి తప్పెట్టా చేస్తాను చెప్పండి? నన్ను డబ్బుతో కొనాలని చూడడమే కాదు, నన్ను చంపుతానని బెదిరించినా నేను ఆ పని చేయనని చెప్పానమ్మా. సరే, నువ్వు పో. అట్టగేనమ్మా. బ్రహ్మో, ఒక మాట చెప్పండమ్మా. నా మనవరాలు నీ దగ్గరకొచ్చి ఇట్టా చేయమన్న విషయం ఊర్లో ఎవరికైనా చెప్పుండవా? అయ్యో, ఆ పని ఎందుకు చేస్తానమ్మా? చెప్తే మీ పరువేగా పోయేది. చెప్పలేదమ్మా, చెప్పను కూడా. వస్తానమ్మా.
ఏంటి కోడలి పిల్ల, బ్రహ్మంగారికి ఇలా చెయ్యమని నేనెప్పుడు చెప్పాను అని ఆలోచిస్తుండవా? నువ్వెప్పుడు చెప్పలేదు, కాని నువ్వు చెప్పినట్టే చెప్పమని తనతో నేనే చెప్పించా. చెప్పా కదే, మీ అమ్మ నాకు చేసిన అన్యాయానికి, నువ్వు మాట తప్పి నాకు చేసిన మోసానికి వడ్డీతో సహా కొడతానని. కొట్టడానికే మొదలు పెట్టాను ఆట. ఇప్పటిదాకా భవానీ మాటనే చూసావు. ఇప్పటి నుండి ఈ భవానీ ఆటని కూడా చూస్తావు. చూడు.